ఒకసారి నేను నా యొక్క శ్రీమతి గారు కలిసి ఏదో ప్రయాణం అని చెప్పి వెళ్తున్నామండి. అలా దారెంబడి వెళ్తూ ఉండగా అక్కడ ఒకరు మాకు కలవడం జరిగింది. ఆ కలవగానే నా యొక్క శ్రీమతి గారు వారితో ముచ్చటిస్తున్నారు. అలా ముచ్చటిస్తూ నాతో ఏదో అంటారు కదండి, సైగ చేస్తున్నారు. వీళ్ళు మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే అన్నట్టుగా ఏదో గిల్లుడో గిచ్చుడో ఏదో చేస్తారు కదండి మహిళలు, ఆ విధంగా నాకు హింట్ ఇస్తున్నారు. అయినా కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అరే ఈయన మరి గుర్తుపట్టకపోతే మరి ఆయన ఏమనుకుంటాడు అని చెప్పి నా మేడం గారు డైలమాలో పడిపోయారు. సరే నేనంటే గుర్తుపట్టలేదు, ఆ పక్కనున్న వ్యక్తి కూడా కనీసం మరి ఆయన అయితే గుర్తుపట్టాలి కదా, ఆయన కూడా గుర్తుపట్టలే. మరి ఆయన మందలియలేదు, నేను మందలియలేదు. ఇలా మా ఇద్దరిలో జరుగుతున్నటువంటి విషయాన్ని నా యొక్క శ్రీమతి గారు చూసి, అరే వీళ్ళు పూర్తిగా తెలియని వ్యక్తుల లెక్క అయిపోతున్నారేంది అని చెప్పి ముందుగానే ఆమె తెలుసుకొని ఏం చేసింది అని అంటే, వెంటనే సార్ ఈయన మన యొక్క అని హింట్ ఇచ్చేసి చెప్పేసేసరికి అప్పుడు నేను అనుకున్నాను, అరే ఇంత మతిమరప అని చెప్పి అనుకొని ఆయనను మందలించడం అంటే పలకరించడం జరిగింది. ఇలా పలకరించేసరికి ఆయన కూడా సరే, ఆయన కూడా తెలియనట్టే ఆయన కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఒక్కొక్కసారి మనకు ఎదురుపడ్డప్పుడు మన యొక్క చుట్టాలు కానీ, మన యొక్క స్నేహితులు కానీ, మన యొక్క పరివారం ఏదన్నా కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానం లోపల అలా జరుగుతూ ఉంటుంది. అది అనుకోకుండా కాకతీయంగానే జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు అంటే మతిమరుపు ఉందా ఏంది అన్న ఉద్దేశం కూడా కలుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి మీకు కూడా ఏమైనా జరిగి ఉంటే, నేనైతే కంప్లీట్గా మర్చిపోయాను. నా శ్రీమతి గారు చెప్పలేకపోతే నేను అక్కడ ఆయన్ని గుర్తుపట్టేవాడిని కాదు. కనుక ఆమె చెప్పడం వల్ల నేను ఆయన్ని గుర్తుపట్టి మళ్ళీ ఈయన మన పిల్లాడే, మనవాడే అని చెప్పి, మరి ఆయన ఎవరో కాదు, స్వయాన వాళ్ళ యొక్క చిన్నమ్మ వాళ్ళ కుమారుడే, అంటే తమ్ముడు అవుతాడు, అంటే నాకు బావమరిది అవుతాడు. అంటే ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. అంటే చాలా రోజులకు కలిసినాడు కనుక అందుకోసం నేను గుర్తుపట్టలేదు. మరి మీలో కూడా చాలామంది ఈ నా మాదిరిగానే ఉంటారని భావిస్తున్నాను. కనుక అలా భావించినప్పుడు ఫన్నీ సంఘటన లెక్క అనిపిస్తుంది. కనుక ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనిపించింది. కనుక అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.